వాటిని అయితే ప్రెజెంట్ మీరు 25 పెట్టుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ మొబైల్ని మాత్రం, గేమింగ్ కోసం అయితే ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని మించిందే లేదు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో 25,000 రేంజ్లో కొనదగిన మొబైల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో 20,000కి ఒక 1000, 2000 అటు ఇటుగా ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడను. ఎవరి బడ్జెట్ అయితే మ్యాక్సిమం 25,000 వరకు ఉంటుందో వాళ్ళు కన్సిడర్ చేయదగిన మొబైల్స్ గురించి అయితే దీంట్లో డిస్కస్ చేద్దాం. అండ్ చాలా మందికి అయితే డౌట్ రావచ్చు, నథింగ్ ఫోన్ 2A ప్లస్, OnePlus Nord CE4, iQOO Z9s Pro, Vivo T3 Pro, Poco X6 Pro గురించి ఈ వీడియోలో మీరు ఎందుకు చెప్పలేదని. సో వాటిని అయితే ఈ వీడియోలో చెప్పను. వాటి కోసం 25 పెట్టడం వేస్ట్. సో అవి 20,000లోనే వస్తాయి. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు బిలో 20,000లోనే వస్తాయి. ఆ ప్రైస్ రేంజ్లో మాత్రమే అవి ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అవుతాయి. అందుకే వాటి ప్రస్తావన ఈ వీడియోలో ఉండదు. అండ్ ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Realme GT60 రెగ్యులర్గా 30,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది ప్రజెంట్ అమెజాన్లో. సో 4,000 కూపన్ అయితే ఉంది. ఎప్పటికీ ఏదో ఒక కూపన్ అయితే ఈ మొబైల్ పై వస్తూనే ఉంటుంది. 24,998కి అయితే వస్తుంది. ఈ ప్రైస్కి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. Snapdragon 7+ Gen 3తో వస్తుంది. సో Snapdragon 8 Gen 2, 8s Gen 3 ఆ రేంజ్కి దగ్గర పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ ఇస్తుంది. అండ్ ఇంకా డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 1.5K రెజల్యూషన్ ఉన్న LTPO AMOLED డిస్ప్లే, అది కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ ఎక్సలెంట్గా ఉంటాయి. కాకపోతే ఒక కాన్ ఏంటంటే దీంట్లో కెమెరాస్ యావరేజ్గా ఉంటాయి ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సో అంతగా అయితే ఉండదు. రిమైనింగ్ విషయాలు అయితే పర్ఫెక్ట్ మొబైల్ 25,000లో. అండ్ నెక్స్ట్ ఇది OnePlus Nord 4. ఈ మొబైల్ని కూడా వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 30,000 పైనే లాంచ్ చేశారు. ప్రజెంట్ 24,990కి అయితే వస్తుంది. 4,000 డిస్కౌంట్ వస్తుంది HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐలో కొంటే. సో ఇది కూడా మనకి సేమ్ Realme GT60 లాగే ఉంటుంది. కాకపోతే ఇది 1.5K రెజల్యూషన్ ఉన్న ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ అది LTPO డిస్ప్లేతో వస్తాయి. ఇందులో LTPO ప్యానెల్ అయితే కాదు. అండ్ ఇంకా రిమైనింగ్ అన్ని కూడా కెమెరాస్, బ్యాటరీ లైఫ్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ Realme GT60 లాగే ఉంటాయి. Snapdragon 7+ Gen 3 చిన్న ప్రాసెసర్ ఏమీ కాదు. AnTuTuలో 1.5 మిలియన్ అయితే స్కోర్ చేసింది. పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో కూడా సో ఇంతకుముందు GT60 లాగే కెమెరాస్ ఈ ప్రైస్కి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఆల్రౌండర్ కావాలనుకుంటే మీరు ఈ OnePlus Nord 4ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇది వద్దు అనుకుంటే సో గ్రీన్ లైన్ ఇష్యూ అలాంటిది అనిపిస్తే Realme GT60ని కూడా కన్సిడర్ చేయొచ్చు. OnePlusలో నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకుంటారు అండ్ దానికి సొల్యూషన్ ఇస్తారు. సో లైఫ్ టైం ఏదైతే గ్రీన్ లైన్ ఇష్యూ ఉందో దానికి లైఫ్ టైం డిస్ప్లే వారంటీని అయితే ఇచ్చింది ఒక OnePlus మాత్రమే. చాలా బ్రాండ్స్లో సో OnePlus అంత ఎక్కువ కాదు కానీ చాలా బ్రాండ్స్లో ఈ గ్రీన్ లైన్ డిస్ప్లే ఇష్యూ అయితే ఉంది. బట్ వాళ్ళు ఎవ్వరు ఇంత డేర్గా అయితే అనౌన్స్ చేయలేదు. బట్ OnePlus ఇష్యూని యాక్సెప్ట్ చేసింది అండ్ లైఫ్ టైం వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు గ్రీన్ లైన్ డిస్ప్లేకి. బట్ దానికి ఏంటంటే మీ మొబైల్పై ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండొద్దు. ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ ఉంటే ఫిజికల్ మీరే చేసుకున్నదని చెప్పి వాళ్ళు డిస్ప్లే రీప్లేస్మెంట్ని అయితే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుంటే ఆరామ్సే ఎప్పుడైనా గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినా OnePlus అయితే ఫ్రీగా రిప్లేస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ Realme 13 Pro Plus. ఇది కూడా లాంచ్ అయినప్పుడు 30,000 పైన లాంచ్ అయింది. బట్ ప్రజెంట్ 23,999కి అయితే వస్తుంది. సో కార్ట్కి యాడ్ చేయగానే డైరెక్ట్గా 2,000 అయితే ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ రానున్న ఆఫర్స్లో 20Kకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రియల్మీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆఫర్స్లో భారీ డిస్కౌంట్లో అయితే వస్తుంటాయి. కార్డ్ యూజ్ చేసుకుంటే అప్పుడప్పుడు డబుల్ డిస్కౌంట్ అండ్ ఫ్లాట్ 5,000, 6,000 ఇలా అయితే వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేనే పర్సనల్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో చాలా డీల్స్ పోస్ట్ చేస్తుంటాను కాబట్టి. ఇంకా ఈ మొబైల్ ప్రజెంట్ అండర్ 25,000లో కొనగలిగే బెస్ట్ కెమెరా మొబైల్ అయితే అవుతుంది. 50MP పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. సో దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. కెమెరాస్ మాత్రమే కాదు, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. బట్ పర్ఫార్మెన్స్ Snapdragon 7s Gen 2 కావడం వల్ల సో మోడరేట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మరీ హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో అంత హై పర్ఫార్మెన్స్ మీకు ప్రయారిటీ కాకపోతే డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్ అయితే అవుతుంది కెమెరాస్ ప్రయారిటీగా ఉన్న వాళ్ళకి. అండ్ ఈ మొబైల్స్ అన్నింటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్లో, అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. అండ్ మీరు అక్కడ ప్రైస్ చెక్ చేసినప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసి యాప్ లోపలికి వెళ్తే మాత్రమే మీకు సో అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్ ఎంత వస్తుంది, కాయిన్స్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. అందుకే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు బెటర్ ప్రైస్ అయితే ఆ బై నౌ పైన అయితే ఆ మిడిల్లో అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది Poco F6. ప్రజెంట్ అయితే 22,999
999కి అయితే వస్తుంది వితౌట్ ఆఫరే. సో ఎలాంటి కార్డ్ యూజ్ చేయకుండానే, అప్పుడప్పుడు కార్డ్ యూజ్ చేస్తే ఇంకా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్ రేంజ్లో మీరు గేమర్స్ అయినా హై పర్ఫార్మెన్స్ కావాలనుకున్నా దీన్ని కొట్టే మొబైల్ అయితే లేదు, ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో రావడం వల్ల సో పర్ఫార్మెన్స్ మీకు చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ ఇందులో డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 6.67 ఇంచ్ 10-bit AMOLED ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు, అది కూడా 1.5K రెజల్యూషన్తో. అండ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావడం వల్ల సో పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఎలాంటి డౌట్ లేకుండా 23,000లో దీనికైతే వెళ్ళొచ్చు. ఇది కాకుండా లేటెస్ట్ పోకో X7 Pro కూడా ఉంది, బట్ దాని ఆప్టిమైజేషన్ అయితే అంత సరిగా లేదు, అందుకే నేను ఇక్కడైతే దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇది Realme P3 Pro రీసెంట్గానే లాంచ్ అయింది. ప్రజెంట్ 24,000 ఉంది, కార్డ్ యూజ్ చేస్తే 22,000కి వస్తుంది. రానున్న రోజుల్లో 20,000 ప్రైస్ రేంజ్లో కూడా పక్కా వస్తుంది. వితిన్ ఫ్యూ డేస్ ఆర్ వితిన్ ఏ మంత్ కూడా ఛాన్స్ అయితే పక్కాగా ఉంది. ఈ మొబైల్ ఆ ప్రైస్ రేంజ్లో వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. ఒక కెమెరా తప్పితే మిగిలిన అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, 1.5K రెజల్యూషన్ అండ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, అది కూడా మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. జనరల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే ఇలాంటి క్వాడ్ మైక్రో కర్వ్డ్ డిస్ప్లే మొబైల్స్ని అయితే మనం చూస్తుంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది IP69 రేటింగ్తో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3తో వస్తుంది. 7 Gen 3 కన్నా ఒక 20% బెటర్గా ఉంటుంది. గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ BGMI పార్ట్నర్షిప్తో వచ్చింది. సో BGM అయితే చాలా బాగా ఈ మొబైల్కి అయితే ఆప్టిమైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3. సో 25,000కి లాంచ్ చేశారు, 22,999కి అయితే వస్తుంది విత్ కార్డ్ డిస్కౌంట్. మీకు యూనిక్ డిజైన్ కావాలి, ఈ ప్రైస్ రేంజ్లో టెలిఫోటో లెన్స్ కావాలి, క్లీన్ UI కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ నేనైతే ఇప్పుడే పక్కా రిఫర్ చేయట్లేదు. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది Moto Edge 50. ప్రజెంట్ అయితే 22,000 ఉంది, బట్ కార్డ్ డిస్కౌంట్తో 21,000కి అయితే వస్తుంది. సో కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్, ప్రీమియం డిజైన్ అండ్ ఫ్లాగ్షిప్ లాంటి బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ ప్రైస్ రేంజ్లో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే బ్యాటరీ లైఫ్, హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే సో అడప అయితే మీరు ఫేస్ చేయొచ్చు. సో మరీ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అదర్వైజ్ సో కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి Realme 13 Pro Plus వద్దు అనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో. ఫుల్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు ఇంకా బెటర్ ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ రేంజ్కి మాత్రం సో మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ మొబైల్స్ అన్నింటికి సంబంధించిన పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. అండ్ నేను ఏదైనా మొబైల్ మిస్ చేసినా, మీకు వర్త్ మెన్షనింగ్ అనిపించినా కింద అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.